నేను ప్రియాంక బులెటిన్ల డీటెయిల్స్ చూద్దాం. ఎమ్మెల్యే సంజయ్ మీద మాజీ మంత్రి జీవన్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. తన చివరి క్షణం వరకు కార్యకర్తల హక్కుల కోసం పోరాడతానని స్పష్టం చేశారు. పార్టీ సిద్ధాంతం తెలియని వాళ్లు కూడా మాట్లాడుతున్నారని విమర్శించారు. వాళ్లే టికెట్లు ఇస్తానడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. పార్టీ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటే సహించేది లేదని హెచ్చరించారు. జగిత్యాల మున్సిపాలిటీ అభివృద్ధిపై చర్చకు సిద్ధమని జీవన్ రెడ్డి సవాల్ విసిరారు. కాంగ్రెస్ పార్టీ అంగట్ల సరుకు కాదు అని చెప్పంటున్నాను. కాంగ్రెస్ పార్టీ సంబంధం లేదు. ఎవడు జెండా మోసేవాడు కాదు. టికెట్లు పంచుకుంటానికి ఏదైతుందో ఇది నీ అయ్య సొత్తు కాదు, అబ్బ సొత్తు కాదు. ఇది నీ అయ్య సొత్తు కాదు, అబ్బ సొత్తు కాదు అంటున్నాను. ఇది మా కాంగ్రెస్ కార్యకర్త హక్కు అని చెప్పంటున్నా. రేపు రాబోయే మున్సిపల్ ఎన్నికలు ఒక్కటి కాదు, 50 టార్గెట్ 50 అని చెప్పంటున్నా. అడ్డం వస్తే ప్రభుత్వ విధానాలు వచ్చినాయి కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీలో చూస్తాను. నువ్వెవడురా అని చెప్పంటు. నేను కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకుంటే మాత్రం సహించేది లేదు అని చెప్పంటున్నా. నిజమైన కాంగ్రెస్ వాది, కాంగ్రెస్ పార్టీ కార్యకర్త వాళ్ళ కొరకే పోరాటం చేస్తా. కానీ సందులు వచ్చేటోళ్ళు, సందులు దూచేటోళ్ళు మాత్రం ఏదైతుందో లేదా శ్రీరామచంద్ర ప్రభు ఏదైతుందో ధర్మానికి కట్టుబడి ఉన్న రావణాసుడి 10 తలలు నరికిండు. రావణాసుడి 10 తలలు నరికిండు. నువ్వెంత నీకు ఒక్క తలకాయ ఉంది. పది తలలో మనకి శ్రీరామచంద్ర ప్రభువు మనకు ఆదర్శం అని చెప్పండి. నువ్వెంత ఒక తలక ప్రజాస్వామ్యం నిలబెట్టడానికి కొరకు, నా కార్యకర్తల హక్కులు నిలబెట్టడానికి కొరకు వాళ్ళు ఏదైతుందో ఆ చివరి క్షణం వరకు నేను పోరాటం చేస్తా. మీ హక్కు నిలబెట్ట. గోదావరి జిల్లాలో